హాయ్ గాయ్స్, మన బాస్ మెగాస్టార్ టీజర్ వచ్చేసింది. ఒక్కసారి దాన్ని లైవ్గా చూస్తూ మనం రియాక్షన్ వీడియో చేద్దాం. విజువల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి, కానీ అక్కడక్కడ దీని ఏమంటారు, ఒక యాడ్ ఫిల్మ్ చూస్తున్న వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. Stay out of my life. బాస్ గ్లామర్ కనిపిస్తున్నాడు, నయనతార చబ్బీగా కనిపిస్తుంది. You better behave yourself. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపల వచ్చి తిట్టవా? అందరు చూస్తున్నారు. ప్లీజ్. కామెడీ సేమ్ కామెడీగానే ఉంది. కామెడీ వస్తుంది, కామెడీ చూస్తుంటే కామెడీగా ఉంది, కామెడీ వస్తుంది, బాగుంది. ఎస్, వీళ్ళకి డివోర్స్ అయిపోయింది. ఆ డివోర్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి వీళ్ళిద్దరు ఒకటే డిపార్ట్మెంట్ అనిపిస్తుంది. సో కలిసి జర్నీ చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఇద్దరి మధ్యన ఒక ఖుషి ఎప్పుడైతే ఎంగేజ్లో ఉండే ఖుషి, ఇది కొంచెం ఓల్డ్ ఏజ్ ఖుషి లాగా ఆ వైబ్ ఉంది. ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. ఇది ఫ్యామిలీస్కి యూత్కి కనెక్ట్ అయ్యే డైలాగ్లా ఉంది. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళంతా బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. ఇది టిపికల్ మన అనిల్ రావుపూడి స్టైల్ అన్నమాట. ఆయనకు పెళ్ళయిందా? పెళ్ళయి ఉంటే కనుక అత్తయ్య వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారో పెళ్ళం అత్తయ్య వాళ్ళు, మరి ప్రతి సినిమాలో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. ఆయన సినిమాలన్నీ కూడా మళ్ళీ సక్సెస్ అవుతూ ఉంటాయి. ఈ విషయం ఇందులో కూడా అదే కనిపిస్తూ ఉంది. మాస్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. బాస్ మేనరిజమ్స్ అయితే మనిషి ముసలైనా సరే సింహమే ఏదో అంటాం కదా, వయసు అయిపోయినా వాడి వేడైతే తగ్గలే. పోదబ్బా, పుట్టుకతో వచ్చింది పోదు, ఇంకెప్పటికి పోదు. ఇంకా విక్టరీ వెంకీ అసలు మామూలుగా లేడు కదా, పిచ్చికిచ్చాడు. అసలు స్టైలిష్గా ఉన్నాడు. హెలికాప్టర్లో ఎంట్రీ అసలు బాస్ని డామినేట్ చేసే రేంజ్లో ఉంది కట్అవుట్. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? చాలా బాగుంది. ఈ సీన్కి ఈ డైలాగ్స్కి థియేటర్ బ్లాస్టే అర్థమైపోతుంది, క్లారిటీగా తెలిసిపోతుంది. పల్సు పెట్టాడబ్బా. ఈ బీజిఎం అంతా కూడా ఇద్దరి కాంబోలో వచ్చే పాట, వెంకీ అండ్ చిరంజీవి గారి కాంబోలో వచ్చే పాట మంచి కలర్ఫుల్గా ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉంది. సినిమా అనిల్ రావుపూడి సినిమా నుంచి మనం క్రింజ్ అంటాము, ఏదో అంటాం, కానీ ఎట్లయితే మీసాల పిల్ల, మిగతాది శశిరేఖ పాట ఎంత రోల్ చేసినా కానీ వాటికి వ్యూస్ రావడాన్ని ఆపగలిగారా? బేసిక్గా మనకు నచ్చవు, ఆ ఫ్యామిలీస్కి నచ్చుతాయి, సంక్రాంతికి వస్తాయి, కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇది కూడా పర్ఫెక్ట్ ప్యాకేజ్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మాస్, ఫన్ మూమెంట్స్, ఇంకా అటు ఎక్కడ కూడా తేడా కాకుండా అన్ని సమపాలలో మిక్స్ చేశారు. బాస్ ఫ్యాన్స్కి అయితే ఇంకా ఖచ్చితంగా కిక్కిచ్చేలానే ఉంది.